ఈ కార్తీక పౌర్ణమి నుండి మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఈ రాశి వారికి కార్తీక మాసంలో జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి? శుభ అశుభ ఫలితాలు ఏంటి? ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. మిథున రాశి స్త్రీ పురుషులకు ఈ పౌర్ణమి తర్వాతి నుండి వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తారు. అన్ని రంగాల వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చిన్ననాటి మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. సతీమణితో అన్యోన్యత పెరుగుతుంది. ఆహార విహారాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు, అవివాహితుల పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. పనులు సమయానికి పూర్తి చేస్తారు. కొన్ని వివాదాలు తీరి ఊరట చెందుతారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. గృహయోగాలు కలుగుతాయి. గతంలో చేజారిన వస్తువులు తిరిగి పొందుతారు. గత సంఘటనలను నెమరు వేసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా కొనసాగుతాయి. ఉద్యోగులకు అనుకోని హోదాలు, ప్రశంసలు దక్కవచ్చు. పారిశ్రామిక వర్గాలకు సన్మానాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. రోజువారీ ఖర్చులే ఉంటాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. అనవసర జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసి చూడనట్టుగా వదిలేయండి. వేడుకలు, వస సమారాధాలు ఉల్లాసం కలిగిస్తాయి. ఆందోళన తగ్గి కుదుట పడతారు. పరిస్థితులు అనుకూలత అంతంత మాత్రమే. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఎవరిని అతిగా విశ్వసించవద్దు. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. దైవ దీక్షలు స్వీకరిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. మీ పథకాలు ఏమంత ఫలితమియ్యవు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. మాసం మొదటి వారంలో ఆర్థిక వ్యవహారాలు, ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. కొందరు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. డాక్టర్లు, లాయర్లు, ఎలక్ట్రికల్ నిపుణులకు డిమాండ్ ఏర్పడుతుంది. నిరుద్యోగులు తమకు అందిన అవకాశంతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. పెళ్లి ప్రయత్నాలలో సానుకూలత కనిపిస్తుంది. దూర ప్రాంతాల్లో ఉంటున్న పిల్లలు చూడడానికి వచ్చే అవకాశం ఉంది. ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ పెరుగుతుంది. భూ వివాదాలు పరిష్కారం. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం. ఇంట బయట అనుకూల పరిస్థితి. కాంట్రాక్టులు పొందుతారు. వివాహ ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు, కళాకారులకు చికాకులు తొలగుతాయి. ఆప్తులు మీకు తోడుగా నిలుస్తారు. నూతన ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. నేర్పు, ఓర్పుతో క్లిష్ట సమస్యలు పరిష్కరించుకుంటారు. ధ్యానం, యోగా వంటి కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు. మీ సేవలకు ప్రశంసలు అందుతాయి. ఆర్థికంగా బలం చేకూరుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో చిక్కులు వీడుతాయి. రెండవ వారంలో వృత్తి ఉద్యోగాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. ఇంట బయట బాగా ఒత్తిడి ఉండవచ్చు. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు పర్వాలేదనిపిస్తాయి. కుటుంబ జీవితంలో అన్యోన్యత, సామరస్యం పెరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలలో సానుకూల స్పందన ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలను కొద్ది కాలం వాయిదా వేయడం మంచిది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. తోబుట్టువులతో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. యత్న కార్యసిద్ధి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు, ఆదాయం పెరుగుతుంది. రుణదాతల ఒత్తిడులు తొలగిపోతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. స్వల్ప అనారోగ్యం. విద్యార్థుల యత్నాలు ఫలించే సమయం.
కీలక నిర్ణయాలు తీసుకుంటారు. గృహం కొనుగోలు లేదా నిర్మాణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. సమాజ సేవలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. కళాకారులకు గౌరవ పురస్కారాలు రావచ్చు. శుభకార్యాలు పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. అన్ని సందర్భాల్లోనూ కుటుంబ సభ్యులు ప్రోత్సాహం ఉంటుంది. భార్యాపుత్రుల విషయంలోనూ కుటుంబంలోని పెద్దల ఆరోగ్య విషయంలోనూ అనుకూల స్థితి ఉంటుంది. బంధు సహకారం చాలా బాగా ఉంటుంది. వాహనాలు కొనుగోలు చేస్తారు. రాజకీయ వర్గాలకు కలిసి వచ్చే సమయం. కుల వృత్తిలో ఉన్నవారు సమస్యల నుంచి బయటికి వచ్చే మార్గాలను తెలుసుకోగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో గతంలో చేసిన పొరపాట్లు గుర్తించి వాటిని సరిచేసుకునే ప్రయత్నాలు ప్రారంభిస్తారు. కొన్ని కోణాల్లోనూ పురోభివృద్ధి వైపు ప్రయాణం ప్రారంభమవుతుంది. ఆనందంగా ఉంటారు. పనులు చక్కగా పూర్తవుతాయి. భోజన వస్తు అలంకరణ విషయాలలో చాలా వరకు సంతృప్తికరంగా ఉంటుంది. 3వ వారంలో ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. వృత్తి జీవితంలో గుర్తింపు లభిస్తుంది. ఇంట బయట ఆదరణ, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాలు, స్వయం ఉపాధి వంటివి ఊపందుకుంటాయి. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగ్గా ఉంటుంది. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రముఖులతో సన్నిహిత సందర్భాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు అందివస్తాయి. బంధువర్గంలో పెళ్లికి సంబంధం నిశ్చయమవుతుంది. దూర ప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. కార్యక్రమాలు సాఫీగా సాగుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. పూర్వపు మిత్రులను కలుసుకుంటారు. శ్రమ ఫలిస్తుంది. గృహ నిర్మాణ యత్నాలు ముమ్మరం చేస్తారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. కళాకారులకు మంచి గుర్తింపు రాగలదు. వ్యాపారులకు పని వాళ్ళతో ఇబ్బందులు ఉంటాయి. అయితే వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తారు. అధికారుల నుంచి సహకారం బాగా ఉంటుంది. అంతా అనుకూలమైన కాలమనే చెప్పాలి. ఆరోగ్యపరంగా గత సమస్యలకు మించి వైద్యం లభిస్తుంది. అయితే ఎముకలు, చర్మ సంబంధ సమస్యలు ఉన్నవారికి అనుకూలత తక్కువ. కొత్త కొత్త పరిచయాలు పెరుగుతాయి. ధర్మకార్యాలపై దృష్టి కేంద్రీకరిస్తారు. గురు అనుగ్రహం ఉంది. స్థిరాస్తి కొనుగోలు ఇబ్బందులు లేకుండా లాభదాయకంగా ఉంటుంది. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు వేగవంతమవుతాయి. స్నేహితులు, బంధువులు మంచి ప్రోత్సాహం ఇస్తారు. విదేశీ నివాస ప్రయత్నాల్లో ఉన్నవారికి అంతా శుభసూచకమే. విద్యా నిమిత్తంగా వెళ్ళేవారికి అనుకూలం. షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు గురుబలం, రాహుబలం బాగా అనుకూలించి లాభం పొందుతారు. విద్యార్థులకు మంచి ఫలితాలు ఉంటాయి. రైతులకు శ్రమకు తగిన ఫలితాలు అందుతాయి. మంచి సలహాలు సమయానికి అందుతాయి. ముఖ్యంగా వ్యవహార సమస్యలు, ఆరోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. వాటిని సరిచేసుకుని ముందుకు వెళ్లేందుకు స్థిరపడండి. అదృష్టం కలిసి వచ్చేలాగా కాలం గోచరిస్తుంది. అయితే అవరోధం లేకుండా ఏ పని పూర్తి అవ్వదు. తరచుగా ఇతర ప్రాంతాలకు వెళ్ళాలి అనే కోరికలు ఎక్కువ అవుతాయి. భార్య పిల్లల ఆరోగ్యం, విద్యా వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి. గత పొరపాట్లు ఇప్పుడు కనువిప్పునిస్తాయి. చివరి మాసంలో అలంకరణ వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు. సంతుష్టిగా భోజనం చేసే విషయంలో ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తారు. తరచుగా పుణ్యకార్యాలు చేస్తుంటారు. చతుష్పాద జంతువుల పెంపకం మీద ఆసక్తి ఉన్నవారికి, పాడి పరిశ్రమలో ఉన్నవారికి లాభదాయకంగా ఉంటుంది. కొన్ని విషయాల్లో వ్యతిరేకత, ఆరోగ్యం విషయంలో మార్పులు, ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు. రుణాలు చేస్తారు. కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అయినా వాటిని చాలా చాకచక్యంతో ఎదుర్కొనగలరు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మాట పట్టింపులు ఉంటాయి. ఊహించని ఖర్చులు ఎదురగును. వాహన మూలకంగా, సోదర మూలకంగా మీ గృహం విషయంలోనూ ఇబ్బందులు, బంధు అవమానాలు ఎదుర్కొందరు. కుటుంబ వ్యక్తులతో తగాదాలు వచ్చును. చేతి వృత్తి వ్యాపారాలంటే రాణింపు ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. ధనం సరైన సమయానికి చేతికందును. కార్యాలు పూర్తి చేయగలరు. ఉన్నత వ్యక్తులను కలుసుకుంటారు. ఇబ్బందులు, భయాందోళనలను కలిగించే సంఘటనలు జరుగుతాయి. మొత్తంగా కార్తీక పౌర్ణమి తర్వాత ఈ రాశి వారికి కొన్ని విషయాలలో విజయం కలుగుతుంది. మరికొన్నింటిలో అపజయాలు ఏర్పడతాయి. వ్యాపారాలు పర్వాలేదనిపించును. మిత్రులను కలుసుకొనుట, స్పెక్యులేషన్లో నష్టం, బంధుమిత్రులతో విరోధాలు,
స్త్రీ మూలధన వ్యయం, కుటుంబంలో సఖ్యత ఉండదు. అన్ని విషయాల్లోనూ అవమానాలు ఎదురుకావచ్చు. ఈ నెలలో ప్రతి విషయంలోనూ అనుకూలిస్తాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాల్లో వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగాలకు ఆఫర్లు అందే అవకాశం ఉంది. కుటుంబ పరిస్థితులు చాలా వరకు చక్కబడతాయి. సొంత వ్యక్తులు స్వప్రయోజనాలకు వాడుకునే అవకాశం ఉంది. అనారోగ్య సూచనలున్నాయి. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. మంచి ప్రయోజనాల కోసం చేయవలసిన పరిహారాలు ఏంటంటే, శనివారం నాడు రావి చెట్టు ఎదుట ఖచ్చితంగా దీపారాధన చేయాలి. ఇలా చేయడం వల్ల మీకు అన్ని రకాల కష్టాల నుండి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అంతేకాదు, మీ ఇంట్లో ఆనందం, శాంతి కూడా ఉంటుంది. సాయంత్రం వేళలో ఏదో ఒక పూట పాలను నీళ్ళలో కలిపి తులసి మొక్కకు పోయాలి. అలాగే మీ ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.